హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ఎప్పుడు కొత్తగా కనిపించే మన నందు గారు. సో ఈ రోజు అయితే అసలుకి షాక్ అయిపోయాను నేనైతే. ఇలాంటి క్యారెక్టర్ నందు గారు చేస్తారా అనేది. హాయ్ నందు గారు, అసలు ఏంటి ఇలా ఫస్ట్ టైం తెలుసా అసలుకి చూడడము? లైక్ అర్జున్ రెడ్డి రిఫరెన్స్ తీసుకున్నారా ఏంటి మీరేమన్నా? హలో మ్యామ్, థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి రిఫరెన్స్ అయితే ఏం లేదు, తీసుకోలేదు. బట్ ఏమైందంటే ఆ గడ్డం పెంచుకోవటం వల్ల కొంచెం ఈ క్యారెక్టర్ ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేయడం వల్ల అలాంటి వచ్చిన కంపెనీ. బట్ అబ్సల్యూట్లీ జీరో రిఫరెన్స్ టు అర్జున్ రెడ్డి. బట్ అర్జున్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ మై అండ్ మై డైరెక్టర్స్ ఫేవరెట్ ఫిల్మ్. సో అర్జున్ రెడ్డి సినిమాలో రిఫరెన్స్ ఉండదు, కానీ మీరు చూస్తే నా టైటిల్స్లో అర్జున్ రెడ్డి పోస్టర్ వేసుకున్నా. తరుణ్ భాస్కర్ ఇస్ ఆల్సో అవర్ ఫేవరెట్ డైరెక్టర్. సో పెళ్లి చూపులు పోస్టర్ వేసుకున్నా అంతే. అంటే ట్రైలర్ లో కూడా అర్జున్ రెడ్డి అనేది నాకు ఒక చోట కనిపించింది. అదే ఎందుకంటే ఇట్స్ లైక్ అ ట్రిబ్యూట్ టు అవర్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ మా తరుణ్ భాస్కర్ కి. వాళ్ళిద్దరూ మాకు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ లో వాళ్ళ నుంచి మాకు ఇన్స్పిరేషన్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సైక్ వాళ్ళకి ఏదైతే ఉంటుందో. సో యాజ్ అ ట్రిబ్యూట్ టు అవర్ ఫేవరెట్ డైరెక్టర్స్, సందీప్ గారి ఫస్ట్ ఫిల్మ్ పోస్టర్ అండ్ మా తరుణ్ భాస్కర్ గారి ఫస్ట్ ఫిల్మ్ పోస్టర్ పెళ్లి చూపులు, ఆ రెండింటిని ఆ టీజర్ యానిమేషన్ లో ఆ రోడ్ల మీద సైడ్ హోర్డింగ్స్ కి పెట్టాం అంతే. సైక్ సిద్ధార్థ్, సైక్ సిద్ధార్థ్ అనేది టైటిల్. సో నందు ఒరిజినల్ క్యారెక్టరా? నందు ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు, బట్ ఎనర్జీ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఒరిజినల్, నా ఒరిజినల్ క్యారెక్టర్ అది. యా. సో ఎన్ని డేస్ నుంచి చాలా మూవీస్ చేస్తున్నారు నందు గారు. సో ఒక మంచి హిట్ కోసము మీరే రూటెడ్ గా దిగి చేశారా? ఎస్, అబ్సల్యూట్లీ. అందు గురించి అని చెప్పి నా ప్రొడక్షన్ హౌస్ మీద నేను ఇది షూట్ చేశాను. అంతా షూట్ చేసి కాపీ కూడా రెడీ చేసిన తర్వాత సురేష్ సార్కి ఫస్ట్ కాపీ చూపించాం. అండ్ మా స్టార్స్ బాగున్నాయి, మా సినిమా బాగుంది. సో సురేష్ సార్ ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే సినిమాని కొనేశారు. సో దీనిలో చూస్తే కనుక నందు గారిని నేను ఇందాక కూడా ఈ క్వశ్చన్ అడిగాను. నిజంగా మా ఇంటి పక్కన ఒక చిల్లర్ గ్యాంగ్ ఎట్లుంటుంది, మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఒకళ్ళు వీడు ఎప్పుడు ఇలానే ఉంటాడు అని నా ఫ్రెండ్స్ బ్యాచ్ గుర్తొచ్చింది చూస్తే. సో మీరు కావాలని ఇట్లా రూటెడ్గా వెళ్ళడానికి మెయిన్ జెన్జీ వాళ్ళ కోసం ఇలా తీసారా? మ్యామ్, నేను అర్థం చేసుకుంది ఏంటంటే మ్యాక్సిమం అందరూ మా బ్యాచ్ ఇట్లా మేము 90% ఇలాంటి బ్యాచ్ ఉంటాం. నేను నా కజిన్స్ అందరూ కూడా ఇదే బ్యాచ్. సో వాళ్ళందరూ రిలేట్ అయ్యేలాంటి సినిమా చేయాలనేటువంటి కోరికతో ఈ కథ అలా కుదిరింది, అలా చేసాం. పర్టికులర్గా ఇలానే రాసి ఇలా తీద్దాం అనుకోలేదు. వెరీ ఆర్గానికలీ ఇట్ డెవలప్డ్ ఇంటూ వాట్ ఇట్ ఇస్ టుడే. అలా బడ్జెట్ కూడా మీరే మ్యామ్. అవును మ్యామ్. సో చాలా లిమిటెడ్ గా. సో చాలా టఫ్ అనిపించిందా? యా మ్యామ్, వర్క్ అయితే చాలా హెవీ లోడ్. బికాస్ నేనే ప్రొడ్యూసర్, నేనే కో డైరెక్టర్ లాగా ఉండే. కో డైరెక్టర్ యాజ్ ఇన్ ప్రొడక్షన్ మేనేజర్ అనుకోండి. సో బికాస్ టు కీప్ థింగ్స్ ఇన్ కంట్రోల్ ఎక్కువ మందిని హైర్ చేసుకోలేదు. సో యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేస్తుంటే ఇప్పుడు స్కిట్లో మీరు చూస్తే టీజర్ లాంచ్లో నేను ఏదో చేస్తుంటే నాకు లైన్ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తుంటాడు. అలా యాక్టింగ్ సీన్ మధ్యలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి అన్న కెమెరా బ్యాటరీలు అయిపోయి అన్న దానికి తెప్పించాలి అంటే లైట్ పోయింది, ఇలాంటివన్నీ కోఆర్డినేట్ చేస్తూ చేయడం. ఇట్స్ అ లిటిల్ మోర్ ఎక్స్ట్రా స్ట్రెస్, బట్ ఇట్ వాస్ ఫన్. అది నేను ఏ రోజు ఇట్ ఇస్ ఫన్ అండి. అసలు కష్టపడ్డాం అనడానికి అయితే లేదు ఏ రోజు. నందు గారికి ప్రొడ్యూస్ చేయడానికి చాలా మంది ఉన్నారు. యా. సో ఎందుకు ఇంత కష్టపడి తీయాల్సిన అవసరం ఏంటి? నందు పేరు చెప్తే డెఫినెట్ గా ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు మ్యామ్, ఇప్పుడైతే ఉన్నారు. బట్ ఎందుకు నందు ఇంత కష్టపడ్డాం? ఐ వాంటెడ్ టు ప్రూవ్ అ పాయింట్ మ్యామ్. నాకు నచ్చిన సినిమా కంప్లీట్ గా స్క్రాచ్ టు 100% రిలీజ్ వరకు నాకు నచ్చినట్టుగా ఆడియన్స్ ముందుకు వస్తే అది ఎలాంటి సినిమా అవుతుందో జనాలందరికీ తెలియాలనే కోరిక నాకు బలంగా ఉండింది. దాన్ని బట్టి నన్ను జడ్జ్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఓహో, నందుగాడు కంప్లీట్గా సినిమా తీస్తే వాడి ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్గా ఉంటే లైక్ డైరెక్టర్తో, ఆఫ్ కోర్స్ డైరెక్టర్ ఇస్ మై క్యాప్టెన్, బట్ ఇట్స్ నందు ఉండి దగ్గరుండి ఒక సినిమా రెడీ చేస్తే ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది. ఎందుకంటే ఇప్పటివరకు మ్యామ్ నన్ను ఏ రోజు దేవుడి దయ వల్ల యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఫెయిల్ అయ్యవనలేదు మ్యామ్, బట్ కథలు నీవి ఫెయిల్ అయ్యాయి అన్నారు. సో అలాంటి పేరు ఇంక ఎన్ని రోజులు భరిస్తాం, మనం ట్రై చేస్తాం అని చెప్తాం. సో నాకంటూ ఒక స్టేజ్ లేదు నేను కమాండ్ చేయడానికి. నా మాట వినరు, ఎందుకంటే ఏముందిలే బచ్చగాడు అనుకుంటారు. సో నా మాట వేరే వాళ్ళు వినరు కాబట్టి మనమే తీసుకుని ప్రూవ్ చేసుకుందామని చేసుకున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ గ్యాంగ్ తో సినిమా చూడండి, పక్క గ్యాంగ్ వేసుకుని చూడాలి సినిమా. 10 members ఉన్నారు. సో పక్కా నేను మిమ్మల్ని మన ప్రివ్యూస్ కి పిలుస్తాను. డెఫినెట్ గా. థ్యాంక్ యూ.